మీరు తులారాశికి చెందినవారా? అయితే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. తులారాశి వాళ్ళకి 2026 నుండి 2034 వరకు వీళ్ళ జీవితం ఒక వెలుగు వెలగబోతుంది. సో, ఎందుకనంటే 2026 నుండి ఇప్పటి వరకి 2016 నుండి 2025 డిసెంబర్ వరకి వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు లేవు. ఏ ఉద్యోగం చేసినా వీళ్ళకి కలిసి రావడం లేదు. ఏ వ్యాపారం చేసినా నష్టాలే చవిచూస్తున్నారు. వీళ్ళ చేతి గుండా ఎవరికి డబ్బులు ఇచ్చినా తిరిగి రావడం లేదు. బంధువుల మధ్య ఎప్పుడూ కలహాలవుతున్నాయి. కుటుంబంలో వివాహ పరంగా మెయిన్ గా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వివాహాలు మధ్యలో బ్రేక్ అవుతున్నాయి. వివాహం జరిగిన తర్వాత సంతానం లేక, పిల్లలు డెవలప్ కాలేక, పిల్లల ఆరోగ్యంలో, పిల్లల చదువులో చాలా ఇబ్బందులలో ఉన్నారా? మీరు మెయిన్ గా తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ నక్షత్రంలో జన్మించారా? ఖచ్చితంగా ఎవరైతే స్వాతి నక్షత్రంలో జన్మించిన, విశాఖ మొదటి 2 పాదాల్లో జన్మించిన ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేయండి. ఎందుకనంటే సంఖ్యలను సరిచేస్తేనే మీరు వనవాసం వదిలి పట్టాభిషేకం చేస్తారు. ఎప్పుడైనా ఉలి దెబ్బలకు ఓర్చుకుంటేనే శిలశిల్పంగా మారుతుంది. జీవితంలో కష్ట నష్టాలకు ఎవరైతే ఓర్చుకొని ముందుకు అడుగు వేస్తారో వాళ్ళ జీవితంలోనే సక్సెస్ అనేది చూస్తారు. అమ్మో నాకు కష్టం వచ్చింది, నా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, నాకు ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రావడం లేదు అని ప్రయత్నం ఆపేయకండి. ఒక్కసారి తులారాశి వాళ్ళు ఇప్పటి వరకు మీ పేరులో ఎటువంటి కరెక్షన్ లేకుండా మీరు ప్రయత్నం చేశారు. ఒక్కసారి నేను కరెక్షన్ ఇస్తాను, నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఉద్యోగ ప్రయత్నం కానీ, వ్యాపార ప్రయత్నం కానీ, ఆర్థికంగా వెనుకబడుతున్న వాళ్ళు ఖచ్చితంగా నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత మీ ప్రయత్నం ముందుకు సాగించండి. మీ ప్రయత్నం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోతుంది. లేదంటే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.